వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కార్యరూపం దాల్చలేదని ఆయన ఆరోపించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరించలేదని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలైన టీడీపీ అలాగే వైసీపీలు చిత్తశుద్ధితో సైల్ ఆధ్వర్యంలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2014లో కానీ 2019లో కానీ ఈ పార్టీకి ఈ స్టీల్ ప్లాంట్ శైలి ఆధ్వర్యంలో ఎప్పుడో పూర్తి అయి ఉండేది. కడప జిల్లాలో రాయలసీమలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. భూమికి సంబంధించి కావాల్సినంత భూమి ఉంది. చెమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో కడప జిల్లా కొప్పర్తి వద్ద నీటికి సంబంధించి జిల్లాలో గండికోట రిజర్వాయర్ ఉంది, మైలవరం రిజర్వాయర్ ఉంది, బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది,